ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 927వ నామం స్తోత్రప్రియ మంత్రస్వరూపంలో శ్రీ స్తోత్రప్రియాయై నమ. మనం ఇంతకు ముందు నామంలో అమ్మవారిని కైవల్యమును ప్రసాదించు తల్లి అని తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారిని ఆనందింపచేసే ఒక విధానాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నామం యొక్క అర్థాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. భక్తులు చేసే స్తోత్రముల పట్ల ప్రీతి చెందు అమ్మవారు అని ఈ నామానికి అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ స్తోత్రము అంటే పొగడ్తా అని మాత్రం కాదు. మనం మన భౌతిక అవసరాల కోసం ధనవంతులను, అధికారంలో ఉన్నవారిని పొగుడుతూ ఉంటాం. అది కాదు స్తోత్రం అంటే. స్తోత్రము అంటే దేవత యొక్క గుణమును, తత్వమును, మహిమను, స్వభావమును వివరించి చెప్పడాన్ని స్తోత్రము అని అంటారు. ఇలా మనం దేవతల యొక్క గుణాలను, వారి శక్తులను కీర్తిస్తూ స్తోత్రం చేస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతల గురించిన జ్ఞానం మనకు ఉన్నందుకు, దేవత యొక్క శక్తిని మనం అర్థం చేసుకున్నందుకు వారు సంతోషించి ఇంకాస్త జ్ఞానాన్ని, శక్తిని మనకు ప్రసాదిస్తారు. ఒక ఉపాధ్యాయుడిని తీసుకుంటే బాగా చదివే పిల్లవాడిని ప్రోత్సహిస్తాడు కదా. అదేవిధంగా తనకు సంబంధించిన విశ్వజ్ఞానాన్ని సాధకుడు తెలుసుకొని తిరిగి అమ్మవారికి స్తోత్రముల ద్వారా చెబుతూ ఉంటే అమ్మవారు సంతోషించి వానికి మరింత జ్ఞానాన్ని, సంపదను అనుగ్రహిస్తాడు. అలా దేవతలను గురించిన జ్ఞానాన్ని, విశ్వం యొక్క విజ్ఞాన రహస్యాలను తెలియచేసే దానిని స్తోత్రము అంటారు. మనం అమ్మవారిని శబ్దస్వరూపంలో చెప్పుకుంటే అమ్మవారి యొక్క మూలమంత్రం అవుతుంది అని మనం ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్నాం. అలాగే స్తోత్రం యొక్క శబ్దస్వరూపము అంటే మనం లయబద్ధంగా స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే వచ్చే ధ్వని తరంగాలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అయి ఉంటాయి. కాబట్టి స్తోత్రాన్ని పఠిస్తున్నాము అంటే శబ్ద స్వరూపంలోని అమ్మవారిని దర్శనము చేస్తున్నాము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి స్తోత్రముల పట్ల ఇష్టమును కలిగి ఉండే తల్లిగా అమ్మవారు స్తోత్రప్రియ అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.